మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో బాధితులకి అందాల్సిన రైతు బీమా డబ్బుల్ని వ్యవసాయ విస్తరణ అధికారి స్వాహా చేశాడు. గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన వెంకటమ్మ కుమారుడు లక్ష్మయ్య అనారోగ్యంతో 3 నెలల క్రితం మరణించాడు. లక్ష్మయ్యకు చెందిన రైతు బీమా డబ్బుల్ని నామినీ అయిన వెంకటమ్మకి తెలియకుండా ఏఈఓ బానోతు కళ్యాణ్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఇలా ముగ్గురిని మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు హిరాణి. బాణద్ బాలు 3 నెలలు అవుతుంది చనిపోయిన ఆయన. అయితే రైతు బీమా వస్తుందని చెబితే మేము కూడా అన్ని కాగితాలు పెట్టినాం. కాగితాలు పెడితే కళ్యాణ్ తీసుకుపోయి అయితే ఈ పిత్తలే అమ్మ మీకు బాధపడకురి అని అంటే కళ్యాణ్ ఏం చేసిండు, మాకు తీసుకుపోయి కాగితాలు గిట్లా నువ్వు రాకలే అమ్మ నేనే పెడతలే అని అన్నాడు సార్. అన్నీ అంటే మేము చేసినాం నిజం పైసలు గిట్లా ఇస్తామని ఆయనకి అన్నీ ఒప్పజెప్పినాం సార్. ఒప్పజెప్తే సార్ ఆయన అన్నాడు సార్ మాకు అయితే అమ్మ మరి నెలకో 2 నెలలకు పడతాయిలే నువ్వు బాధపడకు అని చెప్తే మీను ఎట్లయినా 2 నెలల దాకా ఎందుకు 10 రోజులకే పడుతుంది సార్ అంటే సార్ అయితే మేము చేసినాం మరి 2 నెలలకు పడేది నెలకి పడేది మరి పైసలు ఎందుకు పడతలేవని మేము పోయి ఈడ పోయి చూపెట్టినాం. చూపెడితే ఆమె ఏమన్నది 5 లక్షలు ఎత్తుకున్న దొంగతనంతో మాకు సంతకాలు పెట్టించింది దబా దబా రామని. అయితే 4ంటికి వచ్చి సంతకాలు పెడితే మీ సంతకాలు తెల్లారి పెట్టిన ముందు రోజు పెట్టినా తెల్లారి ఆయన తీసుకుపోయాడు. మాది కొరవి మండలం గుండ్రాతి మడుగు గ్రామం. నా పేరు లావణ్య. మా మరిది కేతం లక్ష్మణ్ చనిపోయిండు. ఆయన పేరు మీద 4 ఎకరాల పట్ట పాస్బుక్ ఉన్నది. అది దానికి రైతు బీమా వర్తిస్తుందని మాకాడ ఏఈఓ కళ్యాణ్ పనిచేస్తాను. అది అన్ని కాగితాలు డెత్ సర్టిఫికేట్ గిట్లా తీసుకుపోయి ఎస్బీహెచ్ ఉన్నది ఖాతా ఎస్బీఐగా మారుతానని బ్యాంకుకు తీసుకుపోయి వేరే కాగితాల మీద సంతకాలు పెట్టుకొని విత్డ్రా చేసి పైసలన్నీ విత్డ్రా చేసుకున్నారు. దానికి సంబంధించిన మాకు న్యాయం చేయగలరు.